నమస్తే మేడం. దీపావళి నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకైతే బంపర్ ఆఫర్ ఇచ్చారు. 3 సిలిండర్ ఫ్రీ అని చెప్తున్నారు. సో దాని గురించి ఎలా ఉంది మీకు? అందరికీ నమస్కారం. నా పేరు శోభారాణి అండి. ఇప్పుడు మనకి సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి అమలు పరుస్తున్నారు. దానిలో భాగంగా మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంది, గ్యాస్ సిలిండర్లు ముఖ్యం. గతంలో చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆయన సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. అదే హామీ దీపావళికి ధమాకా లాగా మనకి 3 సిలిండర్లు ఇస్తున్నారండి. పేరు కోలా విజయలక్ష్మి. ఎలా ఉంది మేడం? అంటే దీపావళి నుంచి 3 సిలిండర్లు ఫ్రీ అని బంపర్ ఆఫర్ అయితే మహిళలకు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దాని గురించి మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఎంతోమందికి ఎన్నో ఉపయోగకర పనులు చేశారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని అమలు పరిచినందుకు ఎన్డీఏ కూటమికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే మేడం. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? మాకైతే సంతోషకరంగానే ఉంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అదే కూటమి వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు కొనుక్కోలేక ఉండేవాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చి రేటు పెంచేసి గత ప్రభుత్వంలో రేట్లు అధికంగా ఉండటం వల్ల కొనుక్కోకుండా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళన్నా ఇంకా లేని వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈయన 3 సిలిండర్లు ఇవ్వటం మాకెంతో సంతోషకరంగా ఉంది. తర్వాత వచ్చి ఇంకా ఏంటంటే ఇంక ఈ ప్రత్యేక పథకాల గురించి కానీ ఒక్కొక్కటిగా వస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మాలాంటి వాళ్ళకి, పేదలకి, అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం మాకెంతో ఆనందకరంగా ఉంది. మేమైతే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాము. మాకెంతో నచ్చింది ఈ ప్రభుత్వం. మేము ఓటేసి గెలిపించుకునే దానికి మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మేము ఏదైనా తీసుకోవాలన్నా, కొనాలన్నా, పెంచాలన్నా ఏదైనా కానీ మాకు అందుబాటులో ఉంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మాకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు ఎస్కే నూర్జహాన్, 36 డివిజన్ మాది. నేను ఈ పథకాన్ని వచ్చిన తర్వాత రేపు దీపావళికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉందండి. పేదోళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇళ్ళ కాడైతే బాగా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయా మనకు సిలిండర్లు, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది.